మేము చెప్పినట్టు వినకపోతే నీ మీద బురద చల్లుతాం, లేదంటే గనక నువ్వు అమ్ముడుపోయావన్నో ఇంకోటన్నో అంటాం. క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననం, నీ కుటుంబ పరువు నీ పరువు తీసేస్తాం. ఇది ముందు మేము మా చేతిలో ఉన్న మీడియా, మా ద్వారా ఉన్నటువంటి శక్తులతో మేము నీ మీద బురద జల్లాక నువ్వు తుడుచుకోగలవు, కానీ ఏం చేయలేవు కదా, ఏం పీకలేవు కదా. ఇది ఒక అహంకారపూరితమైనటువంటి పెత్తందారితనం ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళుతోంది. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మీనా ఎవరైతే రాష్ట్ర ఎన్నికల అధికారి మీద కక్ష కట్టారు. ఎందుకని? వీళ్ళు చెప్పినట్టు వింటలేదని. వీళ్ళందరూ కలిసి ఢిల్లీకి వెళ్ళి ఇచ్చినటువంటి కంప్లైంట్ల కారణంగా సెంట్రల్ ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి రూటు ప్రకారమే సచివాలయాలలో క్రిందసారి డబ్బులు ఇచ్చారు. మళ్ళీ వీళ్ళే సెంట్రల్ కమిటీ దగ్గరికి వెళ్ళి మరి బ్యాంకుల్లో ఏమని చెప్పి అడిగితే మళ్ళీ అట్లాగే వేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ తప్పించి ఈయన సొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వాలి. ఎందుకని? మీనాకి బదులు మీనా నచ్చలేదు మనకి, పై స్థాయికి వెళ్ళి మరీ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అంతా అయిపోయాక మీనా అస్సలు పట్టించుకోవట్లేదు, నిబంధనలన్నింటినీ తొంగలో దొక్కుతున్నాడు. ఇప్పుడు ఆయన తీసేయమని చెప్పి రేపు కోర్టులో వేస్తే సరిపోతుందేమో. ఈసీని టార్గెట్ చేయడం ప్రారంభించారు. ఇప్పటిదాకా అధికారులు అయిపోయింది. చీఫ్ సెక్రటరీ దొంగే, డీజీపీ దొంగే, ఈసీ దొంగే. ఎవరి ద్వారా అంటే చంద్రబాబు ద్వారా, పవన్ కళ్యాణ్ ద్వారా, పురంధేశ్వరి ద్వారా. మరి ఇది ఎక్కడ విచిత్రమో అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్లో మనం పత్రికలను చూస్తున్నామా, లేకపోతే కనుక ఇంకొక అసలు ఇంకా పదం వాడటానికి కూడా అసహ్యం అనిపిస్తుంది అనుకోండి.